వేసవి ఆరంభంలోనే గిరిజన శిఖర ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మంజం జిల్లా కొమరాడ మండలంలోని పూడేసు పంచాయతీ గుమ్మడంగి తీలేసు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామంలో 45 కుటుంబాల్లో 230 మందికి పైగా జనాభా ఉంటున్నారు. వీరికి తాగునీరు అందించేందుకు రక్షిత పథకం ఏర్పాటు చేశారు. కానీ అది మరమ్మతులకు గురి కావడంతో రోజు 700 మీటర్ల దూరంలో ఉన్న బావికి వెళ్లి బురదగా ఉన్న ఓటనీటిని తెచ్చుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మండ్యం జిల్లా కొమరాడ మండలం గజ్జాక పంచాయతీ జలగ్రామం మాట్లాడుతుంది. దీనికి సంబంధించి ఈరోజు జలగ్రామంలో మంచినీరు ఎత్తడి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బోర్ తీశారు, 50 రోజులు అయిపోయింది, ఎండ బిగించుకొని వదిలిచారు. ఆ పక్కన గడ్డ నుండి నీరు తెచ్చుకుంటే గడ్డలో నీరు కూడా ఎండకి వెళ్ళిపోయింది. ఇలాంటి సందర్భంలో ఉదయం సాయంత్రం నీరు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ గడ్డలో నీరు కూడా గుమ్ములు తవ్వుకొని ఒక్క కొండ కోసం 2-3 గంటలు ఆ గడ్డలో ఉండే పరిస్థితి ఉంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి అధికారులు చెప్పినప్పుడు కూడా ఈరోజు దరసింగి కానీ గొజ్జాబడి గ్రామంలో గొజ్జాబడి అలాగే దరసింగి అలాగే జలగ్రామంలో నీటి తీవ్రత చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గొజ్జాబడిలోన జలగ్రామంలో 50 రోజులు అవుతుంది. బోర్ తీశారు, మంచినీరు బాగా పడ్డది, ఎడ్బిగించుకొని నొగ్గిచ్చారు. మరి ఎందుకు ఆ బోర్ తీసారా అంటే మీరు అందరూ కూడా ఈ బోర్ తీసి చూసుకోండి అని చెప్పి ఆనందించాలా, లేకపోతే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవాలా? అది ఏదైతే ఎడ్డ ఉందో ఎడ్డకు పూజ చేసుకోవాలని చెప్పి ఈరోజు గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదేమైనా 5-6 రోజులు కానీ ఆ గొజ్జాబడి అలాగే మన జలగ్రామానికి వెంటనే బోరు బిగించి పైపు ఎండ బిగించి నీరు ఇవ్వకపోతే మా 1వ తారీఖు ఏప్రిల్ 1వ వీక్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్తామని అందరిపై తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే అధికారులు వచ్చి ఈ ఎండ బిగించి ఈ 2 నీళ్ళకి నీరు ఇచ్చి అన్ని విధాలుగా గిరిజన ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. నువ్వు మాట్లాడు.